భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు కౌ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ కోర్టు అసలు మీరు వసూలు చేస్తున్న కౌ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది, ఏం చేస్తున్నారు? ఏటా వందల వేల గోవులు మరణిస్తున్నాయి, యాక్సిడెంట్లు మరణిస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా డిసీజెస్ తో 1,00,000 గోవులు మరణిస్తున్నాయి. కానీ గో సంరక్షణ కోసం తీసుకున్న ఆ డబ్బులన్నీ మీరు కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ అంతా ఏం చేస్తున్నారు అనేది హిమాచల్ ప్రదేశ్ కోర్టు కొన్ని సంచలనమైన కమెంట్స్ కూడా చేస్తుంది. ఇమీడియట్ గా నవంబర్లోగా మళ్ళీ మీరు ఆ కౌంటర్ దాఖలు చేయాలి, అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కావాలి అని చెప్పి రీసెంట్ గా అక్టోబర్ 10వ తేదీన దీనికి సంబంధించిన విచారణ పూర్తయింది. మళ్ళీ నవంబర్ కి వాయిదా వేసింది ఈ యొక్క కేసుని. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలని దాదాపు 5-6 రాష్ట్రాలన్నీ కూడా అక్షరాల 3,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. ఈ ట్యాక్స్ అంతా ఎక్కడికి పోతుంది? 3,000 కోట్ల రూపాయలు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, సంరక్షించాల్సిన వ్యక్తులే, వాటికి షెల్టర్ కల్పించాల్సిన వ్యక్తులు, ప్రభుత్వాలు అంటే వేల కోట్లు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేసి ఈరోజు గో సంరక్షణ చేయకుండా ఇలా రోడ్లపైన వదిలేస్తున్నారు. ఏమీ తెలియని మోగు జీవాలు పాప. మనం దేవతలా చూసుకునే గోవులు ఈరోజు రోడ్లపైన యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. దీనిపైన కోర్టులు కూడా చాలా సీరియస్ అవుతున్నాయి. ఒక రాజస్థాన్ చూసుకుంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. రాజస్థాన్ మాత్రమే 3,000లో మేజర్ పార్ట్ రాజస్థాన్. దాని తర్వాత హర్యానా 500 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్ 200 కోట్లు, మధ్యప్రదేశ్ 200 కోట్లు. అంటే ఇలాగా ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క విధంగా కౌ ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నాయి. సో ఇక కొంచెం డీప్గా వెళ్తాం మనం. గోసెస్ అనేది అనేక భారతీయ రాష్ట్రాలలో గో సంరక్షణ కోసం గోశాలను నిర్వహించబడినటువంటి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి విధించే పన్ను అనమాట. దీన్ని ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో దేనిపైన ఈ యొక్క సెస్ చేస్తున్నారు, ఏ ట్యాక్స్ దేనిపైన ట్యాక్స్ వేస్తున్నారు అనేది మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ పరోక్ష పన్ను అంటే ఇది డైరెక్ట్ గా ఉండదు అని చెప్తున్నారు. వివిధ లగ్జరీ వస్తువులు మరియు సేవలకు వర్తిస్తుంది. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మద్యం పైన వ్యాట్ పై 20% సెస్ లేదా అంటే ఎక్కువ 20% ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు కౌ ట్యాక్స్ అనేది వాళ్ళు వసూలు చేస్తున్నారు అనమాట. లేదా ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కనిపించే విధంగా ఇసుక, సిమెంటు, టోల్ ప్లాజా వంటి వస్తువులపైన కూడా ట్యాక్స్ వేస్తున్నారు. అది ఎక్కడ? ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ ఈ రాష్ట్రాల్లో. ఇక మద్యం పైన ఎక్కడంటే రాజస్థాన్లో వేస్తున్నారు. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే సేకరించిన నిధులు ఆవులు మరియు వీధి పశువుల సంరక్షణ మరియు సంక్షేమం కోసం ఉపయోగిస్తారని చెప్తారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూస్తే, ప్రస్తుత పన్నులకు జోడించబడిన సర్చార్జ్ వినియోగదారు పైన ప్రత్యక్ష పన్ను కాదు. ఉదాహరణకు మద్యంపై వ్యాట్ 20% సెస్ అంటే మద్యం ధరపై ఇప్పటికే వర్తించే పన్నుపై పన్ను లెక్కించబడుతుంది. అంటే ఇప్పుడు 20% ఉందనుకో, ఒక 100 రూపాయల బాటిల్ మీద మరొక 20 రూపాయలు 20% ట్యాక్స్ వేస్తే దీనిపైన అదనంగా మరొక 20-25% ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే రాజస్థాన్ స్టేట్, ఈ స్టేట్ ఏం చేస్తుంది? మద్యం అమ్మకాలపైన 20% సెస్, ఈ రేటును 25% కూడా పెంచే ఛాన్స్ ఉంది, అదనంగా పెంచుతుంది. ఇప్పుడు 20% మద్యం పైన ఉందనుకోండి, అడిషనల్గా ఇంకో 5% పెంచుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో దేని మీద ఇసుక మరియు సిమెంట్ కొనుగోళ్లకు సంబంధించి సెస్ వర్తిస్తుంది. ఇక్కడ రాజస్థాన్లోనేమో మద్యం పైన, ఉత్తరప్రదేశ్లో ఇసుక మరియు సిమెంట్ పైన. ఇక పంజాబ్ అయితే దీన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం. మొదటగా గో సంరక్షణ కోసం ట్యాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఏది అంటే కంట్రీలో పంజాబ్ స్టేట్ అనమాట. ఈ పంజాబ్ స్టేట్ మొట్టమొదటిగా అక్కడ స్టార్ట్ చేసింది. అంటే విచ్చలవిడి జంతువుల సమస్యను పరిష్కరించడానికి విలాసవంతమైన వస్తువులు మరియు సేవలకు సంబంధించి దీనిని వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? లగ్జరీ వస్తువులు ఏవైతున్నాయో, విలాసవంతమైన వస్తువులు ఏవైతున్నాయో ఆ విలాసవంతమైన వస్తువులపైన ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అంటే ఉప్పు, పప్పు ఇలాంటి వాటి మీద కాదు, కానీ కొంచెం లగ్జరీ వస్తువుల మీద. ఇక హర్యానా అయితే టోల్ ప్లాజాలు ఉంటాయి కదా, దానిపైన, విద్యుత్ చెల్లింపులు, పవర్ బిల్స్ పైన, వీటితో పాటు కొన్ని పన్నులతో పాటు విక్రయించే మద్యం బాటిళ్లకు కూడా అంటే స్టాండర్డ్ ట్యాక్స్ అనేది వర్తించబడుతుందని చెప్తున్నారు. సో ఇది మొత్తానికి ఇప్పుడు కొన్ని కోర్టులు ఏమని ప్రశ్నిస్తున్నాయంటే, అసలు ఇంత పెద్ద మొత్తం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో 2020 నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి 2020 నుంచి 2020లో దాదాపుగా 1,400 రోడ్ యాక్సిడెంట్స్తో గోవులు చనిపోయింది, గోమరణాలు జరిగినాయి ఇక్కడ, ఓన్లీ యాక్సిడెంట్స్. ఇక 2021కి సంబంధించి దాదాపుగా 1,900, ఇది ఇంక్రీజ్ అవుతానే వస్తూ ఉంది. 2022కి సంబంధించి 2,100, 2,100. 2023లో 2,300 గోవులు. కేవలం ఇదంతా రోడ్ యాక్సిడెంట్స్ మాత్రమే. రోడ్ యాక్సిడెంట్స్ ఆయా రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో, గో సంరక్షణ జరగకపోవడంతో, సరైన షెల్టర్ లేకపోవడంతో, గోవులు పట్టించుకోకపోవడంతో దాదాపుగా ఇన్ని వేల గోవులు చనిపోతున్నాయి. 2024కి సంబంధించి దాదాపుగా ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతా వస్తూ ఉంది. 2,500 గోవులు చనిపోయాయి. అంటే కేవలం ఒక డిసీజ్తోనే 1,00,000 గోవులు చనిపోతున్నాయి ఎవ్రీ ఇయర్.
మనమేమో మన ఇంట్లో దేవతలా చూసుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాం గోవుల్ని. కానీ ఆయా రాష్ట్రాలు ఏ విధంగా రోడ్లపైకి వదిలేస్తున్నాయి, ఆయా రాష్ట్రాలు ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేసి కూడా నాయకులు వాళ్ళ దురుద్దేశంతో, నాయకులు వాళ్ళ సొంత జేబులు నింపుకోవడానికి ఇదంతా చేస్తున్నారా అన్నట్లుగా కూడా ఇక్కడ అనేకమైన ఆరోపణలు ఎదురవుతున్నాయి. కోర్టు కూడా ఇమీడియట్గా అసలు మీరు కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ ఏం చేస్తున్నారు, గో సంరక్షణకి సంబంధించి షెల్టర్స్ ఎక్కడున్నాయి ఏంటి అంటే ఇంతవరకు సమాధానం లేదు. చాలామంది జర్నలిస్టులు కానీ, చాలామంది ఆర్టీఐ యాక్టివిస్టులు కానీ దీనిపైన ఆర్టీఐ ఫైల్ చేస్తే కొన్ని ఫైల్స్ వస్తున్నాయి, కానీ సరైన సమాధానాలు రావట్లేదు. ఎక్కడ షెల్టర్లు ఉన్నాయి, ఎక్కడ గోవులను రక్షిస్తున్నారు, ఈ విధంగా అన్ని కౌంట్లు ఎన్ని డిసీజ్తో సరిపోతున్నాయి, ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్తో సరిపోతున్నాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. క్లియర్గా చెప్తున్నా సరే కోర్టులు ఇక్కడ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాయి. నవంబర్లోగా ఫుల్ డీటెయిల్స్ కావాలి, డెఫినెట్లీ కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కోర్టు సూచించిందనమాట. సీరియస్గా వార్నింగ్ కూడా వచ్చింది. సో ఇది మొత్తానికి పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలలో గో సంరక్షణ పేరుతో వసూలు చేస్తున్న ట్యాక్స్ అంతా ఏమైపోతుంది, ఏం జరగబోతుంది అంటే మనం దేవతలా కొలిచే గోవులను ఈ విధంగా రోడ్లపైన వదిలేసి వాటి మరణాలకు కారణం అవుతున్న పాలకులపైన, రాష్ట్ర ప్రభుత్వాలపైన కోర్టు ఏ యాక్షన్ తీసుకోబోతుంది చూస్తూనే ఉండండి.